అందరికీ నమస్కారం. చూడండి, నీళ్ళు ఈ విధంగా అయితే వస్తున్నాయి. అలాగే ఇక్కడ కూడా బాగా గమనించండి, ఒకవైపే పెట్టాను. ఇప్పుడు కూడా ఈ విధంగా ఒకే వైపు పెట్టలేదు, అక్కడంతా ఈ విధంగా అయితే పెట్టుకుంటాను. చూడండి, ఇక్కడ కూడా కొంచెం పెట్టుకుంటాను, ఇక్కడ దుంచినట్టు అలాగే అక్కడ కూడా చూడండి పైప్ అక్కడ, అలాగే అక్కడ కూడా చూడండి ఈ విధంగా పైప్ పెట్టేసి ఈ విధంగా రాళ్ళు ఈ విధంగా పెట్టేసి చూడండి, అక్కడ కూడా చూడండి ఈ విధంగా అయితే పెట్టాను. దీని గురించి చెప్తాను, చూస్తుండండి. చూశారు కదండి, ఈ మధ్యలో కురిసిన వర్షాలకు నీళ్ళు ఏ విధంగా వస్తున్నాయో ఒకసారి బాగా గమనించండి. ఒకే వైపు అయితే పెట్టాను, ఎప్పుడు కూడా ఈ విధంగా ఒకే వైపు అయితే పెట్టలేదు. చూడండి, ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఆయన వస్తే కరువు వస్తుంది, ఆయన వస్తే వర్షాలు బాగా కురుస్తాయి, పంటలు పండించుకోవచ్చు అని ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగి ఉంటుంది. అలాగే ప్రజలు కూడా చెప్పుకున్న వాళ్ళు ఎప్పుడు దాని గురించి మొత్తము తెలియజేస్తాను లాంగ్ వీడియోలో. చూడండి, గమనించండి. ఈయన వచ్చినా కాదు, నీళ్లకు వర్షానికి మనిషి మీద ఆధారపడి బతికేది కాదు, దేవుడి చేతిలో ఉంది, దేవుడు ఇవ్వాలి అది. అంతేకాని ఆయన వచ్చే కరువు వస్తుంది, ఈయన వస్తే వర్షాలు బాగా కురుస్తాయి అనేది అదైతే అబద్ధము. ఉన్నది ఉన్నట్టుగానే ఒక లాంగ్ వీడియో